ద లార్డ్. 121వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని చెప్పి ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన వాగ్దానం కదా. నిజమే ప్రియదేవుని బిడ్డ, మన ప్రభువు మనని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ఎంత బహుగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంత అధికమైన ప్రాధాన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు అనేది ఈ మాటలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభువు మనల్ని ఎలా కాపాడుతున్నాడు తెలుసా? కునుకక నిద్రపోక. కన్నా చిన్న పసిబిడ్డను చూడండి, తల్లి చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. అటువంటి ఆయన అంత జాగ్రత్తగా కాపాడినా కొన్నిసార్లు తల్లి మరిచి నిద్రపోతూ ఉంటుంది, కొనికి నిద్రపోతూ ఉంటుంది. కానీ తల్లి కంటే శ్రేష్టమైన ప్రేమ కలిగిన మన ప్రభువు కొనుకక నిద్రపోక కాపాడుతున్నాడు. కాబట్టి ఎక్కడి నుండి ఏ సమస్య వస్తుంది, ఎక్కడి నుండి ఏ ఆపద వస్తుందో అని చెప్పి నీవు కలవరపడక నీ భయాలన్నిటినీ, నీ పరిస్థితులన్నిటినీ ప్రభుకు అప్పగించి ఆయన సన్నిధిలో నిలబడి ప్రియదేవుని బిడ్డ, నిశ్చయంగా ప్రభు తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన ఆపత్కాలంలో తన పర్ణశాలలో దాచి ఉంచి ఏ కీడు నీకు రాకుండా కాపాడుతాడు. ఆమె. గాడ్ బ్లెస్ యు.